చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు జిల్లాకు వరంగా మారారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు నేసిన చీరలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంత్ కబీర్ అవార్డు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన డిజైనర్ లక్కా శ్రీనివాసులు ఎంపిక అవ్వడం చాలా ఆనందదాయకమని, అది మన జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ఈ ప్రాంత వాసులకు ఇప్పటి వరకు 3 మాత్రమే రావడం జరిగిందని, దేశ వ్యాప్తంగా 2 ఇస్తే అందులో మన రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారని అన్నారు. డిజైనర్ లక్కా శ్రీనివాసులు బూదా సిల్క్ అనగా సిల్క్ వామ్ చనిపోకుండా వచ్చేటటువంటి సిల్క్ ని బూదా సిల్క్ అంటామని, ఈ సిల్క్ తో వారు 2% గోల్డ్ మరియు సిల్వర్ తో వేసిన డిజైన్ కి గాను ఈసారి అవార్డు రావడం జరిగిందని అన్నారు. కొంచెం డౌన్ చేయండి. ఆనందదాయక విషయం, నిన్న సంత్ కబీర్ అవార్డులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మన ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందినటువంటి లక్కా శ్రీనివాసులు గారికి సంత్ కబీర్ అవార్డు రావడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్లో అత్యున్నత పురస్కారం సంత్ కబీర్ అవార్డు అనేది. ఈ ప్రాంతవాసులకి ఇప్పుడు దాకా కేవలం 3 మాత్రమే ఇది రావడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 2 ఇస్తే అందులో మన లక్కా శ్రీనివాసులు గారికి అందులో ఒకళ్ళు అవ్వడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం. మనందరికీ తెలిసిందే, వెంకటగిరి పట్టు చీరలుగా వెంకటగిరి ఏదైతే ఆర్ట్ ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రాంతంలో ఉంది. దీనికి ఈసారి ప్రత్యేకంగా ఏమంటే తను మూగా సిల్క్ అంటే ఏదైతే మనకి సిల్క్ వామ్ చచ్చిపోకుండా దాని నుంచి వస్తున్న సిల్క్ మూగా సిల్క్, అది బ్రహ్మపుత్ర వ్యాలీలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి నుంచి తెచ్చిన దాని మీద తను వేసినటువంటి 2% గోల్డ్ ప్లస్ సిల్వర్తో కలిపి వేసినటువంటి డిజైన్కి ఈసారి అవార్డు రావడం, అదేవిధంగా తను చేసినటువంటి డిజైన్ ఇండియాలో మరెవరు కూడా దాన్ని చేయలేదని, అదేవిధంగా ఏదైతే క్రాస్ ఇంటర్లింకింగ్ డిజైన్ బోత్ సైడ్స్ విజిబిలిటీ ఉంటుందో అది కూడా చాలా ప్రత్యేకంగా వచ్చినటువంటి డిజైన్. మా అందరికి కూడా హ్యాండ్లూమ్ తరఫున డిపార్ట్మెంట్ తరఫు నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపడానికి ఈరోజు వెంకటగిరి రావడం జరిగింది. కాబట్టి గతంలో చీరను అగ్గిపెట్టలో కూడా పెట్టి వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు లక్కా శ్రీనివాసులు గారు మన రాష్ట్రంలోనే ఒక్కళ్ళకి అవార్డు రావడం, దేశంలో 2 వస్తే అందులో మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి లక్కా శ్రీనివాసులు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా 15లో కూడా అవార్డు వచ్చింది. ఆ రోజు కూడా నేను ఆయనకు సన్మానం చేసి అంతా చేశాం. కాబట్టి ఇంకా మరెన్నో కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ